సామ రామ్మోహన్ రెడ్డి గారు బావమర్దికేమో అమృతము, కొడంగల్ ప్రజలకేమో విషం అన్నట్టు కేటీఆర్ మాటలు నిజమే అంటారా? ఇప్పుడు ఎవడు బామర్ది, ఎక్కడ బామర్ది, ఎవరికి ఎవరు చుట్టము? ఇది ఫస్ట్ ప్రశ్న. పాకాల రాజు లెక్క నీ సొంత బామర్ది డ్రగ్స్ కేసులలో గిట్ట దొరికితే నీ లెక్క తప్పించినటువంటిదా? లేకపోతే డ్రగ్స్ పార్టీలు చేసుకుంటే అధికారికంగా ఆ రోజు పర్మిషన్లు ఇచ్చినటువంటి చరిత్ర గిట్టనా? ఎవరికి బామర్ది అసలు దీంట్లో? నీ పార్టీలా నీ మాజీ ఎమ్మెల్యే యొక్క కూతురు పేరు మీద ఉంది. ఆయన అల్లుడు ఈ సృజన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి. ఆడు చెప్పినటువంటి మొత్తం అబద్ధాలే కేటీఆర్ ఆడ ఢిల్లీలో కూర్చొని. ఈడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ తోటి మనం మొదలు కావాలి. ఈడ పార్లమెంట్లో గుండుసున్న ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పక్క రాష్ట్రంలో ఉనికి లేనటువంటి వాళ్ళు ఢిల్లీ పోయి ఎందుకు ఆడ ప్రెస్ మీట్ పెట్టారు కదా? ఒకటి దానికి జవాబు అడగండి. ఎందుకు పెట్టిండ్రు అని అంటే బీజేపీ నాయకులకు ఆశీర్వాదం కోసం, తద్వారా అటు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా జరగాలి కాబట్టి ఈయన వంతు సాయంగా ఈయన వంతు క్యాంపెయిన్ ఆడ ప్రెస్ మీట్ పెట్టొచ్చిండు. ఎందుకంటే అంతకుమించి వీళ్ళకి శాతనయ్యేది కూడా కాదు కాబట్టి. చూపించినటువంటి ప్రతి కాగితం అబద్ధము, చెప్పినటువంటి ప్రతి మాట అబద్ధము. ఈరోజు ఒకదానికి సంబంధం లేకుండా 300 కోట్లు ఖర్చు పెట్టంటే ఈ ప్రభుత్వం ఆడ ప్రకటన లేచిందని చెప్పి కూడా ఇంకోటి మాట్లాడింది. సిగ్గుండాలి కేటీఆర్ నువ్వు ఆ మాట మాట్లాడనీకే. సిగ్గుపడండి కొంచెం నువ్వు 10 సంవత్సరాల మంత్రులకి ఎలగబట్టినటువంటి ఈరోజు నువ్వు చూపించినటువంటి కాగితము ఐఎన్పిఆర్కి సంబంధించినటువంటిది, యాన్యువల్కి సంబంధించిన బడ్జెట్ కాపీ. ఎవరైనా ప్రభుత్వం నుంచి నీ అయ్య లెక్క తాత ముత్తాతల జాగిరి ఏదో పైసలతోటి ఇచ్చినట్టు గతంలో అన్ని రాష్ట్రాలలో గిట్ట ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చినారండి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పార్టీ యాడ్ ఇచ్చింది. ఆడ కింద కాంగ్రెస్ పార్టీది ఉంది. దాన్ని తెలివిగా కట్ చేసి ప్రభుత్వం ఇచ్చిందనండు. ఆయన మంత్రి లెక్క ఎలగబెట్టినోడే కదా. ప్రభుత్వం కించి గిట్ట యాడ్ ఇస్తే ప్రభుత్వ అధికారి యొక్క చిహ్నం ఉంటుంది. ఉందా దాంట్లో? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? పొద్దున లేసే బామరుదులు అబద్ధాలకు ఎందుకు పూనుకున్నారు అంటే వాళ్ళక్కడ నిజాయితీగా ఉండేటటువంటి చరిత్ర లేదు కాబట్టి. బీఆర్ఎస్ హయాంలో కలెక్టర్ మీద దాడి జరగలేదు, కాంగ్రెస్ హయాంలో కలెక్టర్ మీద దాడి జరిగింది అనేది కేటీఆర్ అంటున్నారు. మల్లన్న సాగర్ విషయం నేను ఒకటే చెప్తా. అక్కడికి బీఆర్ఎస్ హయాంలో లేకపోతే కాంగ్రెస్ హయాంలో ఉంటున్నటువంటి తేడా. మల్లన్న సాగరే కాదు, అంతెందుకు జైరాబాద్కి సంబంధించిన నిమ్సే తీసుకో. నిమ్స్కి సంబంధించినటువంటి దాంట్లో రైతులు కలెక్టర్ని కలిస్తే, ఆ రోజు వెంకటరామరెడ్డి అని చెప్పి కలెక్టర్ ఉండే, అవసరమైతే సైన్యాన్ని దింపి ఒక్కొక్కరిని ఇరికించి తరుముతామని చెప్పన్నాడు రైతులతోటి. కావాలంటే నేను రైతుల్ని పిలిపించి మాట్లాడిపిస్తా, సిద్ధం అంటే సిద్ధం. దాన్ని కూడా చెప్తున్నాం. కానీ ఇక్కడ ప్రజల యొక్క ప్రజా పరిపాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకి గ్రామసభ మనం పెట్టినాం. సార్ దూరం అవుతుంది సార్, మీరు ఊరు బయటకు ఉన్నారు, 3 కిలోమీటర్లు ఉంది, తవ్వబాలేదంటే అదే గ్రామం దాకా కూడా అదే కలెక్టర్ పోయిండు. మాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా చూడు. సైన్యంతోటైనా మిమ్మల్ని బయటికి ఎల్లగొట్టిపిస్తామని చెప్పిపించినటువంటి బీఆర్ఎస్ నాయకత్వానికి ఈరోజు గ్రామంకి దూరం అయింది సార్, మా దగ్గరికి రండి అని అంటే నమ్మిపోయినటువంటి మా యొక్క పరిపాలనకి చాలా తేడా ఉందని చెప్పి చెప్తా ఉన్నా. అంటే లగచర్లలో ఏమైనా కుట్ర కూడా దాగి ఉందంటారా? 100% ఉంది. అది కనిపిస్తూనే ఉంది, అరెస్టులు అయితేనే ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసినటువంటి కుట్రనే. దీని వెనకాల ఉంటున్నటువంటి అసలైన కుట్రదారి అనేటటువంటి వాడు బయటికి రావాల్సిందే. పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి విచారణే ఈరోజు పార్టీలో ఉంటున్నటువంటి మేమందరం కూడా బయటకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్తున్నాం. దీంట్లో ఏముంది పెద్ద? ఇది మీడియాలో గిట్ట రాని కథనాలు గిట్ట మనమేమన్నా చెప్పినామా? లేకపోతే మీ లెక్క గిట్ట ఫోన్ ట్యాపింగ్లు చేసే చరిత్రలు మాకిట్ట ఏమైనా ఉన్నాయా? మీది కదా బతుకు, మీద చీకటి చరిత్ర, మాది కాదు. మేము పారదర్శకంగానే మా యొక్క అధికారులు ప్రజల దగ్గరికి పోవడమైనా, గ్రామ సభలు పెట్టడమైనా, లేకపోతే అక్కడ మీరు చేసినటువంటి కుట్రల్ని కూడా పారదర్శకంగానే ప్రజల ముందుకు తీసుకొని పోవడమైనా. ఎవరి హస్తం ఉందంటారు బీఆర్ఎస్ నేతల్లో? ఆడు ఎవ్వడన్నా ఉండని, నేను చెప్తున్నా, కింద లెవెల్ కార్యకర్త దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే కేసీఆర్ ఉండని, ఎవ్వడు ఉన్నా వదిలిపెట్టేటటువంటి సమస్యనే లేదు. ఈ విషయం ఎవరు రెచ్చగొట్టారంటారు ప్రజల్ని? బీఆర్ఎస్ పార్టీ నేతలు అనేటటువంటి స్పష్టంగా విచారణలో తేలుతుంది. అరెస్టులు కదా దానికే అవుతున్నాయి కదా. ఇప్పుడు ఎవరితోటి కాల్స్ మాట్లాడారు, కథా స్క్రీన్ పే దర్శకత్వం ఎవరు నడిపించిండు, ఇప్పుడు ఈ తోక గుంస్తే తలక ఎవడెళ్తాడు అనేది మనం చూస్తాం. అమృత టెండర్లు అనేది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఉందని కేటీఆర్ అంటారు. ఏముంది, ఆయన బొందుంది. అసలు టెండర్లకు సంబంధించినటువంటి స్టేజ్లోనే ఎలిజిబిలిటీ అని అంటారు. ఎలిజిబిలిటీ అనేటటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఒకరు కాకపోతే ముగ్గురు కలిసినా వేసుకోవచ్చు దాన్ని. అసలు కట్టిన తర్వాత వదిలిపెట్టి పోయినా, లేకపోతే రూపాయిది 100 రూపాయలకి ఇచ్చినా, లేకపోతే నాసి రకంగా ఏదైనా కట్టినా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కుంభకోణాలు అని చెప్పి మాట్లాడాలి. ఏమిట్లే మొదలే కాకంటే ముంగట నువ్వు ఒక మనిషిని తీసుకుంటున్నావా? నేను ఎగ్జాంపులే చెప్తున్నాను. నేను సపోజ్ నువ్వు ఒక ఆఫీస్లో ప్యూన్ని తీసుకుంటున్నావు. ప్యూన్ని తీసుకోనికే రిక్రూట్మెంట్ కోసం ఒకటి పెట్టినావు, అప్లికేషన్లు పెట్టుకురు. అప్పుడే ఆడ అవినీతి జరిపోయింది ఆఫీస్లో అని అంటే ఎంత అర్ధరహితంగా ఉంటుందో. ఈరోజు కేటీఆర్ అనేటోడు, అమృత్ అనేటోడు కుంభకోణం అనడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది. ఆయనకు అన్ని తెలుసు, కావాలనే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు లేకుండా.